వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనం ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 తారీఖున మన రాష్ట్రం అంతటా కూడా యోగాంధ్రలో క్యాంపెయిన్లో భాగంగా తిరుపతి జిల్లాలో ఈరోజు మనం చంద్రగిరి కోటలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా యోగాని ప్రతి ఇంటి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి అవేర్నెస్ కల్పించి తద్వారా వాళ్ళ దినచర్యలో భాగంగా యోగా నిర్వీప్తం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సచివాలయం పరిధిలో వార్డు పరిధిలో కూడా చాలామందికి మనము యోగా ట్రైన్ చేస్తున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 8 లక్షల మందికి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇదంతా కూడా జూన్ 21 ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రానున్నారో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకు సందర్భంగా దాంట్లో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మనం చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు, అదేవిధంగా టుడా చైర్మన్ గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మిగతా అధికారులు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రగిరి కోటలో చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా యోగా ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటూ తద్వారా టూరిజంని కూడా ప్రమోట్ చేసే భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. జూన్ 21 తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సవాలు జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో మన జూ పార్క్ జరిగింది. ఈరోజు ఇక్కడ చంద్రగిరి కోటలో కూడా జరగటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం ముఖ్యం. మనం మందులు వాడుతూ హెల్త్ పాడు చేసుకునే బదులు యోగా చేసుకుంటే కొన్ని రెమెడీల వల్ల వాళ్ళ యొక్క హెల్త్ బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో మన ఎన్డీఏ కుటుంబంలో మన పెద్ద ఆయన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు అందరూ ఒక దీంతో దృఢ సంకల్పంతో కూడా ఈరోజు పోతున్నాం. మేమందరూ కూడా దానిలో భాగంగా ఈరోజు చంద్రగిరి కోర్టులో పెట్టడం కూడా మాకు చంద్రగిరి నియోజకవర్గం ప్రజల తరఫున కూడా కలెక్టర్ గారికి కానీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల ముందు నుంచి ఈ చంద్రగిరి పోర్టుని అట్లే పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడు తిరిగి లైట్ సంబంధించిన సౌండ్ షో అది కూడా కానీ దీన్ని ముఖ్యమంత్రి వాళ్ళు ఈ పోర్టుని కూడా ఒక ముఖ్యమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంస్థకి ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. దాన్ని చేస్తే ఇక్కడ టూరిజం పెరుగుతుంది. టూరిజంతో పాటు మన జిల్లా, మన నియోజకవర్గం, మన ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాంలు కలెక్టర్ గారు ఇంకా ఈ చంద్రగిరి పోర్టులో మంచి ప్రోగ్రాంలు పెట్టి ప్రజలకు అవేర్నెస్ తెస్తూ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని కూడా మీ ద్వారా కలెక్టర్ గారిని కానీ ముఖ్యమంత్రి వాళ్ళని కూడా టూరిజం శాఖ మంత్రిని కూడా కోరుకుంటున్నాం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని ఉద్దేశం పెట్టుకొని ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు కూడా యోగా అనేది ప్రతి గ్రామంలోకి తీసుకొని పోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉద్దేశం కాబట్టి దానికోసం కావచ్చు మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే నాని అన్న గారు కానీ దీనికోసం సహకరించడం జరుగుతుంది. అన్నగారు చెప్పినట్టుగా ఇంతకుముందు జూ పార్క్లో జరిగింది. ఈరోజు చంద్రగిరి కోటలో పెట్టడం కూడా విశేషం. ఎందుకంటే దీనివల్ల టూరిజం కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది, ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. ప్లస్ యోగా అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా రాబోయేటువంటి చూసినటువంటి టెక్నాలజీ వాడేటువంటి దాంట్లో మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు ఎక్కువ పడుతున్నారు. కాబట్టి ఈ యోగా అనేది ఖచ్చితంగా వాళ్ళ స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ని ఎక్కువ పెంచేదానికి, వాళ్ళు యంగ్గా కనిపించడానికి కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర కానీ మన షహర్ దగ్గర కూడా యోగా కార్యక్రమాలు చేయబోతున్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా ఎక్కువ మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంచుమించు 8 lakhs వరకు ఇప్పటి వరకు చేసుకున్నట్టుగా మనకు కలెక్టర్ గారు చెప్పారు. సో ఇంకో 21 లోపల కూడా ఇంకా కూడా మరిన్ని మంది కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఏదైతే దేశవ్యాప్తంగా యోగాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఇది చేస్తున్నామని చూస్తాను. దాన్ని పుణికిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ నెల రోజులు కూడా యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో యోగాని ప్రమోట్ చేస్తూ భారీ ఎత్తున కూడా విశాఖపట్నంలో కావచ్చు,
మిగతా ప్రాంతాల్లో కూడా రేపు 7వ తారీఖు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ర్యాలీలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ ఆరోగ్యంగా వంతులుగా ఉండాలనే ఒక ధ్యేయంతో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు అందరి నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.